చందమామ కథలు. మంత్రాల పెట్ట. రాఘవుడనే యువకుడు చాలా మంచివాడు, అమాయకుడు. చిన్నతనంలోనే తల్లిపోతే తండ్రి వాడిని ఎంతో గారాబంగా పెంచాడు. కొడుక్కు సవతి తల్లి బాధ ఉండకూడదని ఆయన రెండో పెళ్లి కూడా చేసుకోలేదు. చిన్నతనం నుంచి రాఘవుడిది ఉదార గుణం, ఉపకార బుద్ధి. ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా నమ్మేవాడు. అందువల్ల చాలామంది వాడిని మోసగించేవారు. ఎంత చెప్పినా మనుషుల్లో మోసగాళ్ళు ఉంటారంటే వాడు నమ్మేవాడు కాదు. ఒక రోజున రాఘవుడి ఇంటికి ఒక బైరాగి వచ్చాడు. వాడి ముఖం చూసి ఎంతో మెచ్చుకున్నాడు. అప్పుడు తండ్రి ముఖం పాలిపోవడం గమనించిన బైరాగి చాలా ఆశ్చర్యపడ్డాడు. అప్పటికి రాఘవుణ్ణి బయటకు వెళ్ళమని చెప్పి వాడి తండ్రితో, నీ కొడుకువన్నీ గొప్ప గుణాలు, వాటిని కనిపెట్టి నేను పొగిడాను. ఆ పొగడ్తకు వాడికంటే ఎక్కువగా తండ్రివైన నువ్వే సంతోషించాలి. కానీ నీ ముఖం పాలిపోయింది, కారణం ఏంటి అన్నాడు బైరాగి. అయ్యా, వాడి గుణాలు గొప్పవే, అందువల్ల వాడికి ఏ ప్రయోజనమూ లేదు. అందరూ వాడిని మోసం చేస్తూ ఉంటారు. నేనున్నంతకాలం పర్వాలేదు, ఆ తర్వాత ఎలాగా అని బాధపడి రోజు వాడికి పనికిరాని ఈ గుణాలు వదులుకోమని హితబోధ చేస్తూ ఉంటాను. ఏదో ఒక రోజున నా మాటలు వాడు అర్థం చేసుకుంటాడన్న ఆశ ఉండేది. ఇప్పుడు మీ అంతటి వారు వాడి గుణాలను పొగిడారు, ఇక మీదట నా మాట బొత్తిగా వినడు అన్నాడు రాఘవుడి తండ్రి. బైరాగి ఆయన్ని ఓదార్చి, ఈ ప్రపంచంలో నీ కొడుకు లాంటి వాళ్ళు చాలా అరుదుగా పుడతారు. వాళ్ళు ఎందరికో ఆదర్శవంతులవుతారు. అలాంటి వాళ్లను మార్చాలనుకోవడం తప్పు. ఏమైనా నీ కొడుక్కి కొంత లోక జ్ఞానం అవసరం. వాడిని నాతో తీసుకువెళ్ళి 2 సంవత్సరాల పాటు శిక్షణ ఇస్తాను. ఆ తర్వాత నీకే బెంగ ఉండదు అన్నాడు. తండ్రి ఇందుకు సంతోషించిన కొడుకును విడిచి ఉండాలంటే బెంగపడ్డాడు. వృద్ధాప్యం సమీపించినందువల్ల 2 సంవత్సరాల కాలం తన బ్రతకనేమోనని భయపడ్డాడు. బైరాగి కాసేపు ఆలోచించి, ప్రస్తుతం నేను తీర్థయాత్రలు చేస్తూ దేశాలు పట్టి తిరుగుతున్నాను. నా తీర్థయాత్రలు అయ్యాక కుసుమపురంలో కుసుమా నదీ తీరాన ఆశ్రమం చేరుకుంటాను. అప్పుడు నీ కొడుకును అక్కడకు పంపించు అన్నాడు. తరువాత ఆయన రాఘవుణ్ణి పిలిచి, మంచి తెలుపు రంగు వంటిది, చెడు నలుపు వంటిది. తెలుపు నలుపులు కలిస్తే తెలుపు నలుపు అవుతుంటే తప్ప నలుపు తెలుపు కాదు. నువ్వు మంచివాడివి, మంచికే సాయపడాలి. చెడుకు సాయపడడం, చెడును గుడ్డిగా నమ్మడం నీ మంచితనానికి మచ్చన తెస్తాయని గుర్తుంచుకో అన్నాడు. రాఘవుడు వినయంగా, చెడుకు దూరంగా ఉంటాను, కానీ చెడును గుర్తించటం ఎలాగా అని అడిగాడు. బైరాగి వాడి తల మీద చెయ్యి పెట్టి దీవించి, ఈ రోజు నుంచి చెడే నీకు దూరంగా ఉంటుంది, నిన్నెవ్వరూ మోసగించలేరు. ఈ నా దీవెన 2 సంవత్సరాల పాటు పనిచేస్తుంది. అటుపైన నా వద్దకు రా, చెడును ఎలా గుర్తించాలో నీకు నేర్పుతాను అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విచిత్రంగా మిత్రులెవ్వరూ రాఘవుడి వద్దకు వెళ్ళేవారు కాదు. ఇందుకు రాఘవుడు బాధపడితే తండ్రి వాడిని ఓదార్చి, ఇక మీదట చెడ్డవాళ్ళెవరూ నీ దరిదాపులకు రారు, అంతా బైరాగి మహిమ అన్నాడు. చూస్తుండగానే 2 ఏళ్లు గడిచిపోయాయి. రాఘవుడి తండ్రికి అంత్యకాలం సమీపించింది. ఆయన కొడుకును పిలిచి, నాయనా, నేనిక బ్రతకను. మన ఇల్లు పొలం అమ్మితే 30,000 వరహాలు వస్తాయి. నేను పోగానే ఆ ధర ఎవరిస్తానంటే వారికి అమ్మేసి ఆ డబ్బు తీసుకుని ఈ ఊరు విడిచిపెట్టి కుసుమపురం వెళ్ళు. అక్కడ బైరాగి నీకు ఏం చేయాలో చెబుతాడు. బైరాగి పెట్టిన గడువు 2 సంవత్సరాలు అయిపోయాయి గనుక ఈలోగా ఎవరినీ నమ్మకు అని చెప్పాడు. ఆ తర్వాత వారం రోజులకే రాఘవుడి తండ్రి మరణించాడు. రాఘవుడు తనను ఓదార్చి వచ్చిన వాళ్లను తండ్రి మాటలు చెప్పాడు. ఒక పెద్ద రైతు వెంటనే రాఘవుడు అమ్మదలిచిన ధరకు డబ్బిచ్చి ఇల్లు పొలం కొనుక్కున్నాడు. ఈ సంగతి తెలిసి గణపతి అనేవాడి మిత్రుడు వచ్చి, రాఘవ, ఇంత డబ్బు దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయడం మంచిది కాదు. దారిలో దొంగలుంటారు, మోసగాళ్ళుంటారు. మన షావుకారు శరభయ్య వద్ద 30,000 వరహాలు విలువ చేసే వజ్రం ఒకటి ఉన్నది. ఈ డబ్బిచ్చి దాన్ని తీసుకో. వజ్రాన్ని ఎవరికంటా పడకుండా దుస్తుల్లో దాయడం చాలా సులువు కదా అని సలహా ఇచ్చాడు. షావుకారు శరభయ్య దగ్గర అలాంటి వజ్రం ఉన్నమాట నిజమే. రాఘవుడిని మోసగించాలని ఆయన గణపతిని పంపించాడు. అయితే షావుకారు గణపతితో అన్న మాటలు ఆయన కూతురు సుశీల విన్నది.
ఆమెకు రాఘవుడు అంటే చాలా ఇష్టం. వాడిని పెళ్లి చేసుకోవాలని కూడా మనసులో అనుకుంటున్నది. కానీ తండ్రికి ఈ పెళ్లి ఇష్టం లేదని ఆమెకు తెలుసు. రాఘవుడు గణపతి మాటలు నమ్మి డబ్బు తీసుకొని షావుకారు ఇంటికి వెళ్ళాడు. షావుకారు 30,000 వరహాలు తీసుకొని లెక్క పెట్టుకున్నాక కూతురికిచ్చి ఇనప్పెట్టెలో దాయమన్నాడు. సుశీల ఆ వరహాలను ఇనప్పెట్టెలో పెట్టి పెట్టెలో ఒక మూలగా ఉన్న ఒక్కొక్కటి 1000 వరహాలు విలువ చేసే 30 నాణాలు తీసుకొని వేరే సంచిలో పోసి అందులో రాఘవుడికి ఒక చీటీ కూడా పెట్టింది. ఆ చీటీలో, నువ్వంటే నాకిష్టం, బైరాగి దగ్గర పని అయ్యాక వచ్చి నన్ను పెళ్లి చేసుకో. మా నాన్న నిన్ను మోసం చేసి నకిలీ వజ్రం ఇస్తున్నాడు. దాని విలువ వరహా కూడా చెయ్యదు. అందువల్ల నేను నీ డబ్బు నీకు తిరిగి ఇస్తున్నాను అని రాసి ఉంది. ఈలోగా షావుకారు భార్యను పిలిచి, రాఘవుడికి మన వజ్రాన్ని అమ్మేశాను. 40,000 వరహాలు చేసేది మనవాడు కదా అని 10,000 తగ్గించి అమ్మాను. దాన్ని మన పెట్టెలో వేరుగా ఉంచాం కదా, అది తీసుకొచ్చి ఇవ్వు అన్నాడు. తన కూతురు మనసెరిగిన షావుకారు భార్య నకిలీ వజ్రానికి బదులు అసలుదే తెచ్చి రాఘవుడికి ఇచ్చింది. ఈలోగా సుశీల వరహాల మూట తెచ్చి రాఘవుడికి ఇస్తూ, ఈ మూటలో వరహాలే కాదు, ఇంకొక విశేషం కూడా ఉంది. దారిలో ఎక్కడా తిండి దొరక్కపోతే అప్పుడు ఈ మూటను విప్పి నీ ఆకలి తీర్చుకో అని చెప్పింది. రాఘవుడు ఇంటికి వెళ్ళి సుశీల ఇచ్చిన మూటను విప్పి అందులో ఏముందో అని కుతూహలంగా చూశాడు. సుశీల ఉత్తరం, నాణేలు చూశాక వాడికి షావుకారు మోసం అర్థమైంది. తర్వాత రాఘవుడు చిన్న పెట్టెలో తన సామానంతా సర్దుకుని ప్రయాణమయ్యాడు. దారిలో వాడికి ఒక బాటసారి తటస్థపడ్డాడు. తనకు తోడు దొరికిందని రాఘవుడు సంతోషించాడు. కానీ ఆ బాటసారి మోసగాడని తెలుసుకోలేకపోయాడు. అందువల్ల మాటల సందర్భంలో తన కథ అంతా ఆ బాటసారికి చెప్పాడు. ఇద్దరూ కొంత దూరం వెళ్ళాక ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు బాటసారి రాఘవుడితో, నాకు నిద్ర వస్తుంది. ఈ నా మూటలో 2 లక్షల వరహాలు విలువ చేసే వజ్రాలున్నాయి. ఇది నీ దగ్గర ఉంచుకొని కాపలాగా ఉండు. నేను నిద్ర లేచాక నీ పెట్టెకు కాపలా కాస్తాను. అప్పుడు నువ్వు నిద్రపోవచ్చు అన్నాడు. సరేనన్నాడు రాఘవుడు. ముందు బాటసారి కాసేపు నిద్రపోయాడు. బాటసారి నిద్ర లేచాక రాఘవుడు పడుకున్నాడు. క్షణాల మీద వాడికి నిద్ర పట్టేసింది. మెలకువ వచ్చాక చూస్తే బాటసారి లేడు. తన పెట్టె కూడా లేదు. తను మోసపోయానని, సమస్తం పోగొట్టుకున్నానని రాఘవుడికి అర్థమైంది. కాసేపు బాధపడినా గుండె ధైర్యం పోగొట్టుకోక రాఘవుడు కుసుమపురం వైపు ప్రయాణం కొనసాగించాడు. రాఘవుడి వద్ద దొంగిలించిన పెట్టెను తీసుకుని కొంత దూరం వెళ్ళాక బాటసారి ఆ పెట్టెను తెరిచి చూసి ఉలిక్కి పడ్డాడు. అందులో చుట్టలు చుట్టుకున్న నల్ల త్రాచు ఉంది. దాని తలపై మిలమిల మెరుస్తున్న మణి ఉంది. ఈలోగా త్రాచు బుసకొట్టడంతో పెట్టెను మూత వేశాడు. పెట్టెలోని పామును చూస్తే బాటసారికి భయంగా ఉంది. కానీ నాగమణి లక్షల కొద్దీ వరహాల విలువ చేస్తుంది. అందుకని బాటసారి ఆ పెట్టెను పాములు పట్టే నాగన్న వద్దకు తీసుకువెళ్ళాడు. నాగన్న బాటసారి కథ విని చాలా ఉత్సాహపడ్డాడు. ఆ దేశపు రాజుగారి కొడుకు జబ్బుతో మంచం పడితే నాగమణిని తెచ్చి తాకించాలని వైద్యులు చెప్పారు. నాగమణిని తెచ్చిన వాడికి అర్ధరాజ్యాన్ని ఇస్తానన్నాడు రాజు. నాగన్న బాటసారితో, 2 రోజుల పాటు పూజలు చేయాలి. నువ్విక్కడే ఏదన్నా సత్రంలో ఉండు. నేను ఇంటికి పోయి పూజలు ముగిస్తాను అని చెప్పాడు. ఈలోగా నాగన్న అచ్చం అలాంటిదే మరొక పెట్టె చేయించి అందులో చచ్చిన పామును, ఒక గాజుమణిని ఉంచి బాటసారికిచ్చి, నా పూజల ఫలితంగా ఇందులోని పాము చచ్చి నాగమణి సిద్ధమైంది. ఈ పెట్టెను నేను తెరవకూడదని నాగదేవత ఆజ్ఞ. పూజ చేసినందుకు నాకు 10,000 వరహాలు ఇస్తే చాలు, తృప్తి పడతాను. లక్షలు విలువ చేసే నాగమణి నీదే కదా అన్నాడు. బాటసారి వాడికి 10,000 వరహాలు ఇచ్చుకొని పెట్టె తెరిచి చూసుకొని మోసపోయానని తెలియక సంతోషంగా వెళ్ళిపోయాడు. నాగన్న అప్పుడు తన దాచుకున్న పెట్టె తెరిచి చూశాడు. అందులో పాము లేదు, నాగమణి లేదు. ఆ స్థానంలో ఏవో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. వాడు నెత్తి నోరు కొట్టుకొని బాటసారి తనను మోసగించాడనుకున్నాడు. అయినా ఆ తాళపత్రాలలో ఏమని రాసి ఉందో తెలుసుకోవాలని వాడు ఆ పెట్టెను మోసుకొని ఒక పండితుడింటికి వెళ్ళాడు.
పండితుడు తాళపత్రాలలోని శ్లోకాలు కొన్ని చదివి అదొక అద్భుత కావ్యమని గ్రహించాడు. అంతవరకు ఎవరికీ తెలియని ఆ కావ్యాన్ని రాజుకు చూపిస్తే ఆయన 1,00,000 వరహాలకు తక్కువ ఇవ్వడు. ఇలా అనుకున్న పండితుడు నాగన్నతో ఈ తాళపత్రాలనెవరో పిచ్చివాడు అర్థం పర్థం లేని రాతలతో పాడు చేశాడు. వీటికేం విలువ లేదు. ఈ పెట్టె మాత్రం నాకు నచ్చింది. దీనికి 50 వరహాలు ఇస్తాను అన్నాడు. నాగన్న అదే వరప్రసాదమని పెట్టిన తాళపత్రాలతో సహా పండితుడికి ఇచ్చి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. పండితుడు వెంటనే పెట్టెను తీసుకుని ప్రయాణమై రాజధాని చేరుకుని ఒక సత్రంలో బస చేశాడు. ఆ రాత్రి సత్రంలో ప్రవేశించిన దొంగ ఒకడు పండితుడు ఆదమరిచి నిద్రపోతూ ఉండగా ఆ పెట్టెను తెరచి చూస్తే వాడికి దాని నిండా బంగారు కాసులు కనిపించాయి. వాడు పెట్టెతో సత్రం నుంచి బయటపడి రాజభటులకు దొరికిపోయాడు. భటులు దాన్ని తెరిచి చూస్తే అందులో రక్తం ఓడుతూ మనిషి తల ఒకటి కనిపించింది. అది అచ్చం రాజకుమారుడి శిరస్సులా ఉండడంతో వాళ్ళ పెట్టెను దొంగను వెంటబెట్టుకుని అంతఃపురానికి తీసుకెళ్లారు. ఈలోగా రాఘవుడు కుసుమపురంలో బైరాగిని కలుసుకున్నాడు. ఆయన మునుపటిలాగా కాక బక్కచిక్కి ఉండడం చూసి వాడు ఆశ్చర్యపడ్డాడు. బైరాగి వాడితో, సమయానికి వచ్చావు. రాజకుమారుడిని రక్షించగల నాగమణి ఆ సమయంలో ఉచ్చరించవలసిన మంత్రాలున్న తాళపత్రాలు నా వద్ద ఉన్నాయి. వాటిని ఉపయోగించి అర్ధరాజ్యం సంపాదించుకోవచ్చు. పద, మనం రాజధానికి వెళదాం అన్నాడు. బైరాగి రాఘవుడు రాజధానికి చేరుకుని రాజును కలుసుకున్నారు. రాజు వాళ్ళను సగౌరవంగా రాజకుమారుడి వద్దకు తీసుకువెళ్ళాడు. బైరాగి నాగమణిని రాజకుమారుడికి తాకించి తాళపత్రాలలోని మంత్రాలు చదవసాగాడు. ఉన్నట్టుండి రాజకుమారుడి శిరస్సు మాయమైంది. ముండెం రక్తసిక్తమైంది. ఇది చూసి రాజు ఆగ్రహోద్రగ్ధుడయ్యాడు. బైరాగి ఆయనను శాంతపరిచి, ఆందోళన చెందకు రాజా, మణి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దాన్ని మెదడు తట్టుకోలేదు. అందువల్ల మంత్రప్రభావంతో ముండాన్ని శిరస్సును వేరు చేశాను. ఇప్పుడు వైద్యం ముండానికి జరుగుతున్నది అన్నాడు. ఇంతలో అక్కడికి దొంగను తీసుకుని రాజభటులు వచ్చి జరిగింది చెప్పారు. రాజు పెట్టె మూతను తెరిచేంతలో అది నాది అంటూ రాఘవుడు ముందుకు ఉరికి దాన్ని మూత తెరిచి అందులోని తన వస్తువులను ఆప్యాయంగా చూస్తూ ఉన్నంతలో తల్పం మీద రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అతడు తండ్రిని చూసి, నాకేమైంది? నా శరీరంలో ఇంత శక్తి ఎలా పుట్టుకొచ్చింది అంటూ ప్రశ్నలు వేశాడు. రాజు ఆనందానికి అవధులు లేవు. అన్నమాట ప్రకారం ఆయన బైరాగికి అర్ధరాజ్యాన్ని ఇచ్చాడు. బైరాగి వెంటనే దాన్ని రాఘవుడికి ధారాదత్తం చేశాడు. రాఘవుడు రాజుకి వినయంగా నమస్కరించి, రాజు కాగల అర్హత నాకు లేదు, నన్నిలాగే ఉండనివ్వండి, రాజ్యాన్ని మీరే ఏలుకోండి అన్నాడు. రాజు బైరాగి వంక ప్రశ్నార్థకంగా చూశాడు. అప్పుడు బైరాగి రాజుతో, ఇతడికి ఆ పెట్టె నిండా బంగారు నాణాలు నింపి ఇవ్వు. తగిన రక్షణలో ఇతన్ని తన స్వస్థలానికి పంపు అన్నాడు. రాఘవుడు కంగారు పడి బైరాగితో, స్వామి, నేను తమ వద్ద లోకజ్ఞానం నేర్చుకోకుండా ఇంటికి ఎలా వెళ్ళగలను అన్నాడు చాలా విచారంగా. బైరాగి నవ్వి, లోకజ్ఞానం నేర్చుకుంటే వచ్చేది కాదు. మంచితనం మితిమీరితే లోకజ్ఞానం అలవడదు. అలా కాకుంటే నీకు లోకజ్ఞానం రాదనే అర్థం. ఇప్పుడు నీకు అంతులేని ధనం, రాజు రక్షణ లభించాయి. నిన్ను ప్రేమించిన సుశీల లోకజ్ఞానం కల పిల్ల. ఆమెను పెళ్లి చేసుకుని ఆమె చెప్పినట్లు నడుచుకో. ఇంతకాలం నిన్ను రక్షించడానికి నా శక్తులన్నీ వినియోగించి చిక్కి సగమయ్యాను. ఇక మీదటనైనా నాకు అవసరం లేకుండా రాకుండా చూసుకో అని చెప్పాడు. విచక్షణ లేని మంచితనం వల్ల ఇంతకాలంగా బైరాగులను మహాత్ములను ఇబ్బంది పెట్టానని గ్రహించాక రాఘవుడు సిగ్గుపడి ఆ తర్వాత బైరాగి చెప్పినట్లే నడుచుకున్నాడు.